నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరందరూ తయారుగా కూర్చురా. ఇవాళ పటాస్ న్యూస్ షురూ చేసుకుందాం. హెడ్లైన్స్ తో ఒకసారి చూసేద్దాం పారి. జపాన్ లో తెలంగాణ సీఎం టూరు, పెట్టుబడులది ఉందట మస్తు జోరు. తిరుమలకు బండ్లు కట్టిర్రు భక్తులు, ట్రాఫిక్ లో పడుతుర్రు మస్తు తిప్పలు. యాళ్ళగాని యాళ్ళ పడుతున్నాయి వానలు, పంట ఆగమైతుందని ఏడుస్తుర్రు రైతులు. పట్నంలో బంద్ పెట్టిర్రు మందుకొట్లు, 3 వద్దులుంటాయి దుకాణాలకు తాళాలు. 300కు మోసపోయిందట తమ్ముడు, కేసు పెట్టేతందుకు వచ్చిండు 10 ఏళ్ల బుడ్డోడు. ఒకటే ఇంట జీవిడ్చిర్రట నలుగురు, ఊరొదిలిపెట్టిపోతుర్రు జనాలు. రాష్ట్రం ఎలుగులు కావాలన్నా, నిరుద్యోగులకు కొలువులు రావాలన్నా రాష్ట్రానికి పెద్ద పెద్ద కంపెనీలు రావాలి, మన తన పెట్టుబడులు పెట్టాలి. అప్పుడే మన తన చదువుకున్నోళ్లకు మంచి కొలువులు దొరుకుతాయి. అప్పుడు మన తన చదువుకొని పోయి బయటి దేశాలకు సేవలు చేసేటోళ్ళు తగ్గుతారు. అందుకనే బయటి దేశాలకించి మన తానికి పెట్టుబడులు పెట్టుకొచ్చేటి ఈగ్రం చేస్తున్నది తెలంగాణ సర్కారు. 6వ రోజు జపాన్లో తిరిగిండు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు. ఒసాకాలున్న ఎక్స్పోలో పెట్టిన తెలంగాణ పెవిలియన్ కార్యాన్ని సాల్ చేసిండు. 10 ఏళ్లకు పాలన నడుస్తుందట ఈ కార్యం. అయితే ఇప్పటి వరకు ఈ కార్యానికి దేశంలో ఉన్న ఏ రాష్ట్ర సర్కారు పోలేదట, ఇంతవరకు ఏ సీఎం పోలేదట. తొలతగా కార్యానికి పోయింది తెలంగాణ గవర్నమెంట్ తరపుకించి సీఎం రేవంత్ రెడ్డి సార్ ఒక్కడేనట. తెలంగాణలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు కళలు రాష్ట్రంలో ఎలుగులైతున్న ముచ్చట్లన్నీ ఈ విధంగా చెప్పిర్రట సారెంబడిపోయిన ఆఫీసర్లు అక్కడ. ఇది ఒకటే కాదుల్లో, ఇప్పటికే 6 వద్దుల సంది జపాన్ లో తిరిగి పెద్ద కంపెనీలతో మాట్లాడిండట సీఎం సారు. తొలతనాడే మారుబేని అనే కంపెనీలతో మాట్లాడితే మన తన ఇండస్ట్రియల్ పార్క్ కట్టేందుకు ముంగడికి వచ్చిరట వాళ్ళు. దాని కొరకు ఎంత పెట్టుబడులు పెడతామన్నారో ఎరికేనా, ఏం తక్కువ 1000 కోట్లు. కాగితాల మీద సంతకాలు కూడా అయిపోయినాయట ఆల్రెడీ. ఇక అదే ఆయన అంటే ఓ 30,000 మందికి కొలువులు వస్తాయి అంటున్నారు మన గవర్నమెంట్ వాళ్ళు. అంతేకాదు సోనీ కంపెనీ వాళ్ళతో కూడా మాట మంతే అయిందట. అంత దూరం పోయి ఉత్తగొస్తే ఎట్లా అనుకున్నట్టున్నారు కావచ్చు. హైదరాబాద్ లో కొత్తగా మెట్రో రైలు పట్టాలు పరిచేందుకు ఓ బ్యాంక్ వాళ్ళ కాడ బాకీ కూడా పట్టుకొస్తారట. ఇట్లా 6 వద్దుల సంది తెలంగాణకు పెద్ద కంపెనీలకించి పెట్టుబడులు పట్టుకొచ్చేటి పనిలో మస్తు బిజీగా ఉన్నాడు సీఎం సారు. 1 కాదు 2 కాదు, ఏం తక్కువ 50 కోట్ల రూపాయల పెట్టుబడులు పట్టుకొచ్చేందుకు కంకణం కట్టుకుని పోయిలాట జపాన్ దేశానికి. మరి చూడాలే వచ్చేటాళ్లకు ఎన్ని కోట్ల పెట్టుబడులు పట్టుకొని వస్తారో అనేదిగా రేపు. ఇగో ఇట్లా చెప్తున్నానని తిట్టుకోకుర్రు గాని అనుభవం కొద్దిగా చెప్తున్నా. సెలవులు ఉన్నప్పుడు ఆయతారాలు మాత్రం దేవుళ్ళ దర్శనాలకు అస్సలు పోవద్దు. సెలవులు వస్తే పొల్లగాళ్లతోని ఆడుకుంటా ఈ ఇంటి పట్టునున్నా ఏం కాదు కానీ గుళ్ళకని గోపురాలకని పొయ్యిర్రంటే అంతే సంగతి. అందుట్లో అసలే ఎండాకాలం, ఎండలకు పానం అటు అటెంక చెప్పలేదని మమ్మల్ని అనొద్దు. ఆయన గంతగానం ఏం బాధ అయ్యింది నీకు అని అంటారా? నాకేం కాలేదు కానీ ఇగో గీళ్ళ బాధలు చూసినాక ఉండబట్టలేక చెప్తున్నా. కార్లు బస్సులు జీపులు ట్రావెల్ బండ్లు కిలోమీటర్ల కమానం ఆగినాయి. కాలు పెట్ట సందు లేదు, గాలి దూరేటంత గ్యాప్ లేదు. ఏడనుకుంటుర్రు తిరుమలకు పోయేటి తోవళ్ళున్న అలిపిలి టోల్ గేట్ కాడ ఇదంతా కిలోమీటర్ల కమానం ఆగినాయి బండ్లు. మరి టోల్ గేట్ దాటాలంటే గంటల కమానం పడుతుందట. చూడోలి ఎంత పొడుగుందో లైను. మరి ఏమైనా తక్కువ దూరం ఉన్నది అనుకుంటుర్రా? అలిపిలి టోల్ గేట్ కాంచి గరుడ సర్కిల్ దానుకుంది. మరి ఎండాకాలం సెలవులు, అందుట్లో ఐతారం కలిసి వచ్చుడుతోనే అందరు ఒక్క పాలే శ్రీవారి దర్శన భాగ్యం కొరకు బండ్లు కట్టిరు. ఇట్లా ఇంకేముంది, అలిపిలి టోల్ గేట్ కాడ 100ల బండ్లు, కిలోమీటర్ల కొద్దిగా లైన్లు, గంటల కమానం ట్రాఫిక్. ఇప్పుడు ఒక్క పాలతో అయిపోయేదేం కాదుల్లో, ఇంకో 4 వద్దులైతే పోరల బళ్ళకు కూడా తాతీలు వస్తాయి కాబట్టి ఇంత ఎక్కువనే రద్దీ పెరిగేటట్టు ఉందట తిరుమలకు. అందుకనే వచ్చేటి భక్తులకు తక్లీఫ్లు ఏం కావద్దని అన్ని తీల సవలతులు చేస్తున్నారు గుడి పెద్ద ఆఫీసర్లు. లైన్లలో నిలబడ్డోళ్లకు అన్నప్రసాదాలు పంచేందుకు మొబైల్ వ్యాన్లు పెట్టిరట. అంతేకాదు వచ్చిన బండ్లు పార్కింగ్లు చేసుకునేందుకు సాములోరికి నెత్తులు ఇచ్చేటి కాడ, అన్నప్రసాదాలు పంచిపెట్టేటి కాడ, లడ్డు కౌంటర్ల కాడ, 7 కొండల వెంకన్న స్వామి దర్శనం చేసుకునేటి కాడ గిట్ట అన్ని దుక్కుల భక్తులకు ఎటువంటి తక్లీఫులు లేకుండా చేసిరాట. మనం అన్నదానంలో మళ్ళీ అడిషనల్గా ఒక 3 వెహికల్ని కస్టమైజ్డ్ చేయించుకోవడం జరిగింది. ఆ వెహికల్స్ ఎక్కడ కావాలంటే అక్కడ క్యూ లైన్కి ప్యారలల్గా నడుపుకుంటూ ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేసే అవకాశం కూడా ఉంది. దాంతో పాటు
ఏమన్నా ఎక్కడైనా కాంగ్రిగేషన్ ఎక్కువ ఉన్నా కానీ, ఎక్కడైనా భక్తులు ఎక్కువ ఉన్నా కానీ ఆ వెహికల్స్ని అక్కడికే స్టాప్ చేసి అక్కడ కూడా సర్వ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక రకమైన మొబైల్ ఫుడ్ వెహికల్ అని చెప్పొచ్చు. దర్శనాల సంగతి దేవుడేరు కానీ ముందుగాలగా ట్రాఫిక్ తోని కొండ మీదకి పోయేటిది అనుకున్నది అసలు తిప్పలంతా. ఇక ఈ ట్రాఫిక్ లో తిప్పల పడేటోళ్ళ బాధలన్నీ ఎంకన్న సామే తీర్చాలే పోండ్రి. ఎప్పుడైనా ఏప్రిల్ నెల ఆఖరిదలకు రాగానే ఎండల మోక పెరుగుతుంటుంది. ఒక్కొక్కడ 40-45 డిగ్రీల ఎండ కూడా దంచుతుంటుంది. కానీ అదంతా ఒకప్పటి కథ. ఇప్పుడు అట్లా ఏం లేదు. కాలం పూరాగా తీర్లమరలు అవుతుంది. ఎండలు కొట్టాల్సిన టైంలో వానలు పడాల్సిన టైంలో ఎండలు కొట్టుకుంటా జనాలను పరిశాన్ చేస్తున్నాయి. మరి ఈ కాలంలో పడుతున్న వానలు జయంగా ఎక్కడెక్కడ ఎంత ఆగమయ్యిందో చూద్దాం పారో సార్. రాష్ట్రం అంతా ఓ దిక్కు ఎండలు జోపుతుంటే అల్లూరి జిల్లాను గాలివాన సుడిపెట్టింది. పెద్దబాయల మండలం పినారవేలు అనే ఊళ్ళే జోరు వానకు 3 ఇండ్లు కూలిపోయినాయి. 2 వద్దుల సంధి పడుతున్న వానలకు మట్టి గోడలు నాని దిబుక్కున కూలిపోయినాయి. ఇంటి కప్పులు గాలికి ఎగిరిపోయి ఇగో ఈ ఉత్త గోడలే మిగిలినాయి. దీంతోని ఏడుండాలే ఎట్ల బతకాలే అని కళ్ళ నిండా తీసిర్రు ఇండిపోయినోళ్ళు. గవర్నమెంట్ దగ్గర నుంచి నాకు అదిగా సాయం చేస్తారని, నాకు వెనుక ముందు ఎవరు లేదు నైనా, నేను ఒంటరిగా బతుకుతున్న వాళ్ళు ఈ విధంగా అయిపోయింది. నేను ఏ విధంగాతో బతుకుతానని గవర్నమెంట్కి నేను కోరుతున్నాను. గాలి దుమారానికి ఇల్లంతా ఆగమైంది. మాకిప్పుడు తావు ఠికానా లేదు, ఏడపోదుము అని గొడగొడ శోకం పెడుతుర్రు. మా తిప్పల చూసన్నా సర్కార్ ఆదుకోవాలి అని ఒక తీరుగా అడుగుతుర్రు. ఇక ఇదిట్లుంటే అటు నంద్యాల జిల్లాను గాలివానలు వణికిచ్చినాయి. ఆత్మకూరు దిక్కు జోరు గాలి దుమారాలు పెట్టి పెద్ద చెట్లు అమాంతం అడ్డం పడ్డాయి. కరెంటు స్తంభాలు ఇరిగిపడి పట్నం అంతా చీకటయ్యింది. జోరు గాలివానకు తోవ కాన్ రాక గీ బండి తోవ తప్పి కాలువల కూరికింది. కరెంటు స్తంభాలు ఇరిగిపడి 4 గంటలు కరెంటు లేక మస్తు అవస్థలు పడ్డారట జనము. ఇటు తెలంగాణలో జగిత్యాల జిల్లా ఇబ్రహీంపేట మండలం దిక్కు ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న పర్యటన చేసిండు. కోజన్ కొత్తూరు అనే ఊరికి పోయిన ఎంపీ సారు అకాల వర్షాలకు నష్టపోయిన పంటలను కలే తిరిగి చూసిండు. అవి ఏమంటుండే మీ సర్వేలు సరిగా కాలేదు, కొద్దిగా సర్వేస్ ఇన్డెప్త్ సర్వే చేయండి, చేసి కొద్దిగా దీన్ని ప్రయారిటీ మీద స్టేట్ గవర్నమెంట్ తొందరగా రిపోర్ట్ పంపించండి, కొద్దిగా ప్రయారిటీ మీద తీసుకోండి. అది అన్నట్లు ఇప్పటికైనా నష్టపోయిన రైతులను గుర్తించి వాళ్లకు న్యాయం చెయ్యుర్రి. ఈ ముచ్చట్ల అధికారులు ఎవ్వరూ లాపర్వా చేసినా ఊకోను అన్నట్లు మాట్లాడిండు సారు. ఇటు వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలంలో గాలివానకు షెట్లిరిగి రైలు పట్టాల మీద పడ్డాయి. దీంతోని మందాన్పల్లి దిక్కు షెట్లు పక్కకు జరిపి తిప్పల కాకుండా చూసిర్రు అధికారులు. మొత్తానికి వచ్చే 2-3 వద్దుల దాకా వడగండ్ల వానలున్నాయంటుర్రు జర్రపాయల మరి. ఏదైనా ఓట్లు వస్తే చాలు లీడర్లకేమో కానీ మందుబాబులకు గుండె పగిలినంత పని అవుతుంది. ఓట్లు ఎప్పుడు అయిపోతాయిరా నాయనా, గీ ఎన్నికల కోడి ఎప్పుడు చేస్తారా అయ్యా అని రోజులు గంటలు నిమిషాలు లెక్క పెట్టుకుంటారు మందుబాబులు. అదేంది ఓట్లు అయితే మందు సీసాలే ఇంటికి వస్తాయి కదా, ఇంకా వాళ్ళకేమరంది ఆయన ఇప్పుడుగా ఓట్ల ముచ్చటెందుకు అని అంటారా? ఏందో నేను చెప్పుడెందుకు కానీ మా వాళ్ళు చెప్తారు ఇనుర్రి. ఇక చెప్పరా ఏ కాక. ఈ ముచ్చట తెలిసినాక మందు ప్రియులకు గుండెలు వగులుతాయి కావచ్చు పో. ఏందంటారా 3 వద్దులు మందు కొట్లు బంద్ ఉంటున్నాయి మరి. కాకపోతే అంతటా కాదు, ఒక్క హైదరాబాద్ పట్టణంలో. ఎందుకంటే ఈడ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్లున్నాయి. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మందు కొట్లు బంద్ పెడుతున్నారు అన్నట్టు అధికారులు. 23వ తారీఖు నాడు అంటే బుధవారం నాడు ఓట్లు పడతాయి కాబట్టి సోమవారం నాడు పైటీలి 4ంటికేంచి బుధవారం అంబటల్లా 6 దానక అంటే ఓట్లేసేటోళ్ళ ఏళ్లకు ఇంకంటిచ్చేటి కార్యం ఒడిసిపోయేటి దానక మందు కొట్లకు తాళాలు గట్టిగా బిగిస్తారు అన్నట్టు. వైన్స్లు, బార్లు, రెస్టారెంట్లు, పబ్బులు అన్ని బంద్ ఉంటాయి. మందు సుక్క కూడా దొరకదు. ఇక ఓట్లయ్యాల కడుపు నిండా తాగినాక లొల్లులు కొట్లాటలు కాకుండా 3 వద్దుల ముందుగా లెక్కించే మందు దుకాణాలు బంద్ పెడుతున్నారు అన్నట్టు. ఇట్లా సుక్కబడ్డం కాగుతారా ఇక మనోళ్ళు మా లీడరే గొప్ప, మా పార్టీ గెలుస్తుందని గప్పాలు కొడుతుంటారా. అందుకనే మందు లేకుండా చేసిరు కావచ్చు ఎన్నికల సంఘపోళ్ళు. 3 వద్దులు మందు లేకుంటే రిమ్మ లేకుంటే బొమ్మ కనపడుతుంది అనుకునేటోళ్ళు ముందుగానే పెట్టెలు మోస్తున్నారు బయటికి. 3 వద్దులు సరిపోవాలి కదా మరి. పట్నం పోలిగలకు దగ్గర పట్ల ఉన్నోళ్ళు ఏమన్నా ఉంటే అసుంటా పోయి ఎన్నికల కోడు లేని కాడ ఇంత పుచ్చుకొని వస్తున్నారు కావచ్చు. కానీ పట్టణానికి నడిమధ్యలు ఉన్న వాళ్ళకే అసలు తిప్పలంతా. ముచ్చట ముందుగా లేకై ఇంత పట్టుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్న వాళ్ళకు ఏ తిప్పలు ఉండదు. కోటలు తాగే కాడ 90 దాగి పానం తుర్తి చేసుకుంటారు. కానీ ముచ్చట తెలవక అసలు మాలు తెచ్చుకోకుంటున్న వాళ్ళ కోసే తలుసుకుంటేనే మస్తు బాధేస్తుంది అబ్బా. 3 వద్దులు వాళ్ళని ఎవరు కాపాడుతారో ఏమో ఇక చూడాలే.
ఈ నడుమ వాళ్ళు మోసం చేసిర్రని వీళ్ళు మోసం చేసిర్రని మాయ మాటలు చెప్పి అల్క తక్కువ సరుకు ఆటగట్టిర్రని ఆన్లైన్లో ఒకటి బుక్ చేస్తే ఇంకొకటి పంపించిర్రని మాయ మాటలు నమ్మి మోసపోయినామని ఇట్లా ఒకటా రెండా 100 మంది పోయి పోలీసు వాళ్ళకు ఫిర్యాదు అయ్యిర్రు 100ల వార్తలు రాసినాం ఇంతకు మునుపు మేము కూడా. కానీ ఇసొంటి కేసు అయితే ఎవ్వరు పెట్టలేదు, ఇసొంటి వార్త మేము ఎప్పుడూ రాయలేదు. అదే ఈ తమ్మునికి పెద్ద తిప్పలే వచ్చినట్టున్నది. పోలీసుల తానుకురికి వచ్చిండు. ఏంది తమ్మి, ఏం ఆపద వచ్చింది, ఏం బాధ అయింది, గిటూరికి వచ్చినావు అని పోలీస్ సార్ అడిగితే ఏం కంప్లీట్ ఇస్తావు? ఎవరి మీద కంప్లీట్ ఇస్తావు? ఫస్ట్ పడినప్పుడు సార్ పైనకి ఎగురుతుంది, మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ ఎగురుకొస్తుంది. అగో ఇన్నరా, తాళం తిప్పితే చాలు గాలికి ఎగురుద్దని మోసం చేసి ఈ విమానం బొమ్మను అంటగట్టిండాట దుగున పైన. ఇంటికి వచ్చినాక చూస్తే గాలికి ఎగురుతలేదాట. అందుకనే గా దుగున పైన నన్ను మోసం చేసిండు సారు. నా సొంటి వాళ్ళని ఇట్ట ఎంతమందిని మోసం చేసుకుంటూ వస్తున్నాడో ఏమో. నా లెక్కన ఇంకెవరు మోసపోకుండా గా దుగున పైన మీద కేసు పెట్టులి సార్లు అని పిటిషన్ ఇచ్చిండాట పోలీసు వాళ్ళకు. సరే పెడతారు గాని ఎగరకుంటే మళ్ళా పోయి అడగాలి కదా తమ్మి, చక్కగా స్టేషన్కి వచ్చి కేసులు పెడితే ఎట్లా అని అడిగితే 3 కలర్లు చేంజ్ చేసి సార్ ఇంకొకసారి రాకన్నారు సార్. ఎగురుతానని చూపెట్టిందా నీకు? ఆగో ఇన్నరా 3 మాటలు పోయి అడిగిండాట. పోయినప్పుడల్లా కలర్లు మార్పిడి చేసి ఇస్తుండాట గాని పైకి ఎగిరే బొమ్మ అయితే ఆస్తలు ఇస్తలేడాట. అంతేకాదు మళ్ళీ ఇటుకిట్లా రావద్దని బెదిరించిండట కూడా. అందుకనే అంత కోపం వచ్చింది కావచ్చు తమ్మునికి. ఇంకేముంది 300 ముచ్చుతావా అని సంగారెడ్డి జిల్లాలున్న కంగ్టీ మండలం పోలీసు వాళ్ళకు ఫిర్యాదైండుకి తమ్ముడు. తమ్ముని పేరు వినయ్ రెడ్డి, 10 ఏండ్లుంటాయట. గింత చిన్న పిల్లగాడు అయ్యుండి కూడా దుకున పైన 300 మోసం చేసిండని పోలీస్ స్టేషన్ కు పోయిండని ఎరకయ్యేటాళ్లకు కొంతమంది తమ్ముని గుండె ధైర్యాన్ని తారీఫ్ చేస్తుంటే తెలిసి తెలవక తమ్ముడు చేసిన పనికి ఇంతమంది నవ్వుకుంటున్నారు. కానీ ఏ మాట కామాట తమ్ముని గుండె ధైర్యాన్ని మాత్రం ఎంత తారీఫ్ చేసినా తక్కువే కదా నుల్లా. ఏమంటారు? మొన్న నడమ ములుగు జిల్లాలో ఉన్న ఓ ఊళ్ళే సావెనక సావైతుంది. 2 నెలలనే 30 మంది దాకా చచ్చిపోయిర్రు. సావును చూసి ఊరాను ఊరు గజ్జన వణుకుతుంది అని వార్తేసినుంటాం కదా. గా ముచ్చట మర్చిపోతున్న యాళ్లకు అసొంటి ముచ్చటే మళ్ళోటి వచ్చింది. కొమ్రంభీం జిల్లాలో కూడా ములుగు జిల్లాలో అయినట్లే వరుస పెట్టి సావులైతున్నాయట. మరి బుగులు పడ్డ జనం ఏం చేసిర్రు ఒకసారి అరుసుకొని వద్దాం పారి. ఊరని చెప్పి ఏదో పడవడ్డ ఇండ్లను చూపిస్తుర్రేందని అనుకునేరు. ఒకప్పుడు గిది ఊరే గాని జనం ఖాళీ చేసి పోంగ గిట్ల పడవబడ్డ కొంపలెక్క తయారైంది. ఇక అసలు ముచ్చట్లకు పోతే ఇది తిర్యాని మండలంలో ఉన్న సమతుల గుండం అనే చిన్న ఊరు. ఈ ఊళ్ళే 12 కుటుంబాలు ఉండేది. అయితే నెల రోజుల్లో ఒకటే ఇంట్లో 4 చచ్చిపోయారట. వారానికి ఒక్కరు చొప్పున కాలం చేసిర్రు. దీంతోనే ఊరంతా బుగులు పట్టుకుంది. ఒకటే ఇంట్లో 4 చచ్చిపోవుడేంది, మా ఊరికి ఏమన్నా కీడు పట్టుకుందా, ఎందుకిట్లా సావులైతున్నాయని ఊరోళ్ళు గజ్జన వణికిర్రు. ఈయనే ఉంటే మా పని కూడా అయిపోతుందని భయపడ్డ తతిమ 11 కుటుంబాలు ఊరు ఇడిచిపెట్టి వెళ్ళిపోయిర్రు. గట్ల ఊరు ఇడిచిపెట్టి పోంగా ఊరంతా అడవి లెక్క అయ్యింది. ఇండ్ల వాడకం లేక కూలిపోయినాయి, అన్ని పడవడ్డాయి. ఖాళీ చేసి వెళ్ళిపోయిన దాంట్లో ఏవో 5 కుటుంబాలు లింగాపూర్ మండలం B1 గొంది అనే ఊళ్ళో ఉన్న సర్కార్ చిన్న బళ్ళే ఉంటే, ఒక కుటుంబం మాత్రం సావైనా బతికైనా ఈయనే ఉంటాం అన్నట్లు సమతుల గుండంలోనే ఉంటుర్రట. 11 కుటుంబాల నుంచి 4 వారానికి ఒకడు అన్నట్ల చనిపోయిన కాడికి ఇక భయపడి వెళ్ళిపోయింది సార్ అందరు. నేను ఎటు పోవాలి అనుకుంటా. ఇక చిన్న పిల్లలని పట్టుకుని ఈడ ఉంటున్నారు. నాకేమో ఎటు పోవాలంటే నాకు పోరాదు. గదన్నట్లు ఉన్నది ఒకటే ఇల్లు, మాకీడ కరెంట్ లేదు, పొద్దుగితే అంతా చీకటే, పానాలు అరిచేట్ల పెట్టుకుని బతుకుతున్నామని చెప్పుకొస్తుర్రు. మరి ఈ ముచ్చట మీద సర్కారు ఏమన్నా ఆలోచన చేస్తే మంచిది. ఒకటే ఇంట్లో అన్ని సావులు ఎందుకైనాయో తతిమ జనాలకు వైద్య పరీక్షలు చేయాలి. మొదలు మూఢనమ్మకాలను పోగొట్టేటట్లు అర్జెంట్ గా ఓ మీటింగ్ పెట్టాలి. అట్లయితే తప్ప వీళ్ళ భయం పోతట్లు లేదు. ఫస్ట్ గా పనేందో దబ్బిన జయుర్రి సార్లు మీకు పుణ్యం ఉంటదని కోరుతుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు. చూడాలి మరి ఏం చేస్తారు. షానొద్దుల సంధి జనాలకు సేవ చేసుట్లా సర్కారు మస్తు దగ్గర అయ్యింది. ప్రజలకు ఏమన్నా తిప్పలుంటే ప్రజా దర్బార్లు పెట్టి అప్పటికప్పుడు తష్ప చేస్తుంది. గిట్లా ఆఫీసుల పొంటి తిరిగి తిరిగి అలసిపోయిన జనాలు వాళ్ళ బాధలు చెప్పుకుంటానికి పెద్ద పెద్ద ఆఫీసులకు వస్తుంటారు. మరి ఆడనన్నా జనాల తిప్పల తీరుతున్నాయా అని అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే అధికారులు గీ అర్జెంటు పనుల నెత్తులు వగలేంత బిజీగా ఉన్నారు.
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా పనితనం అంటే కాకినాడ జిల్లా అధికారులదే. ఇక చూడు నిమిషం టైం కూడా వేస్ట్ చేయకుండా ఎట్లా చెమట తీస్తుర్రో. జనం అంతా వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటుంటే అయ్యో సమయానికి కంప్యూటర్ కూడా లేకపోయే ఎట్లా అన్నట్లు ఫోన్లో గేమ్లు ఆడుకుంటా బాధపడుతుర్రు. చూడుర్రి వీళ్ళ పనిత్తాలుగా పెట్ట గింత లాపర్వానా. ఇది కాకినాడ జిల్లాలో ఉన్న ప్రజా ఫిర్యాదుల ఆఫీసు. ఈడికి జిల్లా అంతటికెంచి జనం వచ్చి వాళ్ళ తిప్పలు చెప్పుకుంటారు. అట్లా ఏ శాఖ అధికారులు వాళ్ళ పరిధిలుండే సమస్యలు అక్కడక్కడనే తష్ప చేస్తారనే పేరుంది ఈ మీటింగుకు. అయితే అధికారులు మాత్రం గొంగటి మాది కాదు చెప్పులు మాయ కావు, జనం ఏడబోతే మాకేందన్నట్లే చేస్తుర్రు. ఆన్లైన్ రమ్మీలు ఆడుకుంటా కొందరుంటే, రీల్స్ చూసుకుంటా కొందరు, వాట్సాప్ చాటింగ్లు చేసుకుంటా ఇంకొందరు, నిద్రమత్తుల ఇంకొందరు. గిట్ల సర్కార్ అధికారుల పనితనం ఎట్లుంటదో కళ్ళ ముంగడ చూపించారు. ఓ దిక్కేమో కలెక్టర్ సార్ జనం తిప్పలు అరుచుకుంటుంటే, ఇటు దిక్కు స్థాయి అధికారులు మాత్రం ఆయారం గాయారం లెక్క ఎవళ్ళ పనులు ఆళ్ళున్నారు. లెక్కకైతే ఈడికొస్తున్న జనం తిప్పలన్నీ వాళ్ళ మండల ఆఫీసులే అయిపోవాలి. అట్లా దాదాపు ఎక్కువ ఆడ అయిపోగా ఏన్నో కొన్ని లిటికేషన్ ఉన్న సమస్యలు ఉంటే కలెక్టర్ ఆఫీస్ దాకా వస్తుంటాయి. కానీ ఆఫీసుల పొంటి పోతే అధికారుల పనితనం గింత చక్కగా ఉండే. రేపురా మాపురా అని రోజుల కామానం తిప్పబట్టే ఇక పనులేడైతాయి. అందుకే ఈడికొచ్చిరు జనాలు. పోనీ ఈడికొస్తేనన్న పని అవుతుందా అని అనుకుంటే అధికారుల పనితనం గింత ముద్దుగుండే. ఆయన కలెక్టర్ సార్ ఎదురుగా ఉన్నా కూడా గీ నమూనాల ఆటలు ఆడుతున్నారంటే వీళ్ళు వాళ్ళ ఆఫీసులో ఏ రేంజ్ లో పనిచేస్తుర్రో సమజైతుంది. మరి గీళ్ళ మీద ఎసొంటి చర్యలు తీసుకుంటారో జనాల తిప్పల ఎట్లా బాపుతారో చూడాలి అని మండిపడుతుర్రు గీ ముచ్చట చూసిన జనాలు. కొందరికి పైసలు పెట్టి కొన్న వాటికంటే దొంగతనంగా చేసి కొట్టేసినాయే కిక్కిస్తాయా ఎట్లా? అరే దొరికితే ఇజ్జత్ పోతుందనే సోయి కూడా లేకుండా చేతులు గులగుల పెట్టి దొంగతనాలకు ఎగబడతారు. అగో అట్లనే అనంతపురం పట్టణంలో కూడా ఓ ఇద్దరు ఆల్మగళ్ళు టిప్ టాప్ తయారయ్యి ఓ సూపర్ మార్కెట్లకు పోయిర్రు. షాపింగ్ చేసి బిల్లు కూడా వేయించిర్రు. అగో అప్పుడే చాలైంది అసలు కథ. ఇంతకు ముచ్చట ఏంటిదంటే, ఇక ఇది అనంతపురం పట్నం శాంతినగర్లో ఉన్న సూపర్ మార్కెట్. ఈడికి ఈ ఇద్దరు ఆల్మగలు షాపింగ్ అని వచ్చిర్రు. వచ్చి లోపలికి పోయి అవోటి ఇవోటి బుట్టలు వేసిర్రు. లెక్కకైతే షాపింగ్ మాల్ కు పోయినప్పుడల్లా వాళ్ళే బుట్టలు ఇస్తారు. మనం ఏది కావాలన్నా ఆ బుట్టలలోనే వేసుకోవాలి, తెచ్చి కౌంటర్ కాడ బిల్ ఇప్పియాలి. కానీ ఈ జంట మాత్రం అట్లా కాకుండా కొన్ని బుట్టలలో వేసిర్రు, కొన్ని వస్తువులు ఇంటికాడ నుంచి తెచ్చి సంచులు వేసిర్రు. ఇక షాపింగ్ అంతా అయిపోయాక పోదాం అని కౌంటర్ కాడికి వచ్చి బిల్లింగ్ చేపిచ్చిర్రు. సరే ఇంతవరకు ముద్దునే ఉన్నది కానీ ఇంకేమన్నా ఉన్నాయా మేడం బిల్లింగ్ చేసేది అని ఒకటికి రెండు మాటలు అడిగింది షాప్ ఓనర్ బిడ్డ. అదిన్నగా అక్క లేదు గివ్వే దబ్బినే ఎంతైందో చెప్పు, మాకు పనుంది అర్జెంటుగా పోవాలి అన్నట్లు ఆత్ర పెట్టింది. ఆగుర్రి మేడం ఎందుకు కురుకులాడుతుర్రు, మీ ఆయన సంచిలో ఏమున్నాయో చూపియమన్నది. అంతే దెబ్బకు బయటేసి అరే ఆవు కదా ఇవి పిరమైన వస్తువులని సంచిలేసినవని సినిమా హీరోయిన్ ను మించి బొంకపోయింది. అదిన్న దుఃఖపామే ఏంది నకరాలు చేస్తుర్రా, మీరు లోపలికి వచ్చిన కాడ నుంచి మీ కథ అంతా సీసీ కెమెరాలలో చూస్తూనే ఉన్నా, చూస్తానికి బాగానే ఉన్నారు, గీ ఇజ్జత్ తక్కువ పని చేస్తారా, శరం అనిపిస్తలేదా అని 4 చోట్లు పెట్టింది. దీంతో ఇజ్జత్ పోయిందనుకున్న గీగ్రంగలక్క ఏందే నన్నే గంత మాట అంటవా అని ఉల్టా దుఃఖం ఓనర్ మీద దాడి చేసింది. ఇంతల్నే దొంగల కార్ డ్రైవర్ లోపలికి ఊరికొచ్చి నోటికొచ్చినట్లు అరిచి చేతికి అందింది ఇసిరేసి సామి భక్తి సాటుకుండు. ఆ గొద్దుకున పోలేమో అంటుర్రు. వాళ్ళు వచ్చి సరుకులు కొన్నారు. అయితే కొన్ని మనకు తెలియకుండా కొన్ని సరుకులు వేరే వాళ్ళ వెంటున్న బ్యాగ్లో వేసుకున్నారు. బిల్లింగ్ వేసిన తర్వాత ఆ సరుకులు కూడా మాకు వేయండి బిల్ అని చెప్పి మా పాప అడిగింది. మా మేడ కూడా వెళ్తున్న సంవత్సరంలో హరిత తన పేరు. అడిగినప్పుడు వాళ్ళు మేము దొంగలమ్మా అని చెప్పేసి మా పాపని తిట్టినారు, మా పాపని కొట్టినారు కూడా. తర్వాత బయట డ్రైవర్ వచ్చేసి మా పాపని కొట్టే ప్రయత్నం చేసినాడు. మా పాప స్టోర్ రూమ్ లేక పరిగెత్తింది. గదా అన్నట్లు ఉల్టా చోర్ కొత్వాల్ కడ అంటే అన్నట్లు దొంగతనం చేసిందే గాక ఉల్టా రెచ్చిపోయి దుక్నపోలనే ఎగబడి కొట్టిర్రాట. ఇక గిట్లయింది సార్ అని పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే వాళ్ళని దొరకబట్టే పనిలో ఉన్నారట పోలీసోళ్ళు. కానీ చూడుర్రి అంత పెద్ద షాపింగ్ మాల్ సీసీ కెమెరాలు లేవనుకున్నారంటే ఇక మరి వీళ్ళని ఏమంటారో మీ ఇష్టం. ఇక చలో ఇన్ని చిటుకు పుట్టుకు ముచ్చట్లున్నాయి, అట్లా పోయి అవి కూడా ఫటాఫట్ దానాదని చూసేద్దాం పారి. బంగారం ధర అటు ఇటు పోయి 1,00,000 అవుతుందో. సోమవారం ఒక్కరోజే 1,650 రూపాయలు పెరిగి 1,00,000 రూపాయలు దాటింది. అయితే ఈ ఏడాది జనవరిలో తులం 78,000 ఉండే, కానీ 3 నెలల 1,00,000 రూపాయలు దాటింది. దీని అంతటికీ కారణం అమెరికా పెద్ద ట్రంపే అని అంటూరు బంగారం ముచ్చట బగ్గ తెలిసిన మేధావులు. ప్రపంచ దేశాల మీద టారిఫ్లు వేస్తామని ఏమంట ట్రంప్ కాక హెచ్చరిక చేసిండో గదే ఇవాళ బంగారం ధర పెరిగేదానికి కారణమని చెప్పుకొస్తున్నారు. మరి ఈడికన్నా ఆగుతుందో లేకుంటే ఇంకెంత పెరుగుతుందో చూడాలి.
ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడంటే గిదే కావచ్చు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ అనే ఊళ్ళో ఉండే బొంబాయి నగేషు కాయగూరలు పండిస్తాడట. అయితే నిరుడు టమాటా పంటేస్తే ఎండశేగకు కాయలన్నీ మాడిపోయినాయట. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా రాలేదని ఈసారి చీరల ఉపాయం చేసిండు. బోధన్ పోయి 1200 పాత చీరలు తెచ్చి టమాటా తోట మీదంగా ఇగో గిట్ల పందిరి లెక్క కట్టిండు. మొత్తానికి మున్పటి లెక్క నష్టపోకుండా కొత్త ఇకమత్ చేసిండు అన్నట్లు. ఇక గిది చూసిన అక్కడి రైతులంతా ఓరాకు మూనగానికి మధ్య చేసినావు కాదే నాగేషు అని తారీఫ్ చేసుకుంటూ పోతుర్రాట. అజో పార్వతీపురం మన్యం జిల్లాలో ఎంత పనాయా చూడుర్రి. కురుపాం సంతకొనేరు షెర్ల పోసిన చేపలన్నీ చచ్చిపోయినాయి. ఈ ముచ్చట చూసిన చేపల రైతులు షెర్లకు మున్సిపల్ మురికి నీళ్లు కలిసినాయి, అందుకే చేపలు ఊపిరాడక చచ్చిపోయినాయి అని అంటుర్రు. మొత్తం 1,20,000 పెట్టుబడి పెట్టి చేప పిల్లలు పోసినాము. తీరా చేతికొచ్చేటాలకు గిట్ల అయ్యింది. జర సర్కారే మమ్మల్ని ఆదుకోవాలి అని ఒక తీరుగా కోరుతుర్రు. ఓని సంగారెడ్డి జిల్లాలో గుప్త నిధులు ఉన్నాయా ఎట్లా? నారాయణ కేళ్ళున్న పాత కాశీ విశ్వనాథ్ స్వామి గుళ్ళే 6 మంది వచ్చి తవ్వకం షురూ చేసిర్రట. ఆయతారం పొద్దున 10 గంటలకు చాలు చేసి పొద్దుక 6 గంటల దాకా తవ్వుతూనే ఉన్నారట. ఇంతలా పనిచేసే గీ పెద్దమ్మ చూసి ఎవళ్ళు అని గట్టిగా అనేసరికి ఆ నుంచి పారిపోయిర్రట. ముచ్చట ఎరకగానే లోకల్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్న వచ్చి దొంగలు ఎవరో పట్టుకోవాలి అని అధికారులకు ఆర్డర్ వేసిండు. చూడాలి మరిగా ఏమవుతుందో. చలో మరి ఇవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.